నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. శివాజీ గారు స్త్రీల గురించి, చీర కట్టుకో అనే పదాల గురించి ఏదైతే మాట్లాడారో ఈరోజు చాలా చర్చనీయాంశంగా మారింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అనసూయ గారికి సపోర్ట్ చేసేటోళ్ళు చేస్తున్నారు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు, ఇక ఆధ్యాత్మిక వేత్తలు ఎవరైతే ఉన్నారో, మంచి చెడు చెప్పేటోళ్ళు ఎవరైతే ఉన్నారో శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చిన్న ఒక పాయింట్ రేస్ అవుతుంది. ఏంటి అంటే, శివాజీ గారు మాట్లాడితే ఈరోజు మీరు నోరెత్తుతున్నారే, గరికపాటి గారు మాట్లాడారు, తర్వాత చాగంటి గారు కొన్ని సందర్భాల్లో స్త్రీ ఎలా ఉండాలి అనే విషయం మీద మాట్లాడారు, ఆ తర్వాత గంగాధర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. మరి వాళ్ళంతా మాట్లాడినప్పుడు ఎందుకు మీరంతా వాయిస్ రేస్ చేయలేదు? ఇక్కడ రేస్ అవుతున్న క్వశ్చన్, మరొక చర్చ ఇది. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అంతా మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, శివాజీ గారు ఏవైతే కామెంట్స్ చేశారో మహిళల గురించి, అంటే మహిళల వస్త్రాధారణ గురించి ఈరోజు పెద్ద చర్చగా మారిపోయింది. అది చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయిపోతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఒపీనియన్ చెప్పే హక్కు ఉంది. కాబట్టి ఇప్పుడు గతంలో చాగంటి గారు చెప్పింది, గతంలో గరికపాటి గారు చెప్పింది, గంగాధర్ గారు చెప్పింది, సత్యవతి గారు చెప్పినవి, ఇలాంటి చాలానే ఉన్నాయి. ఫస్ట్ టైం శివాజీ గారు చెప్పింది కాదు. మరి ఆ రోజు వాళ్ళ విషయంలో లేవని నోర్లన్నీ ఈ రోజు ఎందుకు లేస్తున్నాయి అని కొంతమంది అడుగుతున్న ప్రశ్న. ఇందులో నేను మీకు ఒక వీడియో వినిపిస్తాను, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. గంగాధర్ శాస్త్రి గారి ఎంత దిగజారితే అన్ని అవకాశాలు వస్తాయని చెప్పి బట్టలన్నీ తీసేసి డాన్సులు చేసి, ఆడపిల్లలండి ఎవరు చేస్తున్నారో వాళ్ళని అంటున్నా, దాన్ని సమర్థించుకుంటారా? పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవటం, మానసిక బలహీనలేమో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయటం, మళ్ళీ ఈ కామెంట్ చేసిన వాళ్ళని రివర్స్ క్లాస్ తీసుకోవటం. మీకు అమ్మలు లేరా, అక్కలు లేరా, చెల్లెళ్ళు లేరా అంటే, మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఇంత దరిద్రంగా కనపడరు. కనపడితే తోలు తీసేస్తాం మనం కూడా. అది వ్యాంపుల లక్షణం. అది అవతల వాళ్ళ మానసిక బలహీనతల్ని తన స్వార్థం కోసం క్యాష్ చేసుకోవడానికి చేసే ప్రతి స్త్రీ వేశ్యే. ఇప్పుడు మీకేమనిపిస్తుంది సార్? మరి శివాజీ గారు అన్న దానికన్నా ఇంకా బలంగా అయినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారుగా గంగాధర్ శాస్త్రి గారు. శివాజీ గారు మాట్లాడింది తీవ్రత తక్కువ అనిపించింది నాకు గంగాధర్ శాస్త్రి గారిది విన్న తర్వాత. మరి గంగాధర్ శాస్త్రి గారు కానీ, గరికపాటి గారు కానీ, చాగంటి కోటేశ్వర గారు కానీ, లేదా సత్యవతి గారు కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది మనకున్నారు. వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో మిగతా వాళ్ళు ఏమన్నా ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి, నా దృష్టిలో దైవాంశ సంభూతులు వాళ్ళు, దైవాంశ సంభూతులు అని అంటాను నేను నా దృష్టిలో. ఎందుకనంటే వాళ్ళ మేధావితనం కానీ, వాళ్ళకు ఉండేటువంటి అవగాహన కానీ, జీవితం పట్ల కానీ, సమాజం పట్ల కానీ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన కానీ, మన వేదాలు, భగవద్గీత ఏం చెప్పాయి, మహాభారతం ఏం చెప్పింది, రామాయణం ఏం చెప్పింది, ఇవన్నీ గోల్డ్. మనకి గోల్డ్, మిగతా దేశాలకు లేనటువంటి గోల్డ్. దాన్ని అందరికి పంచి పెడుతున్నారు వాళ్ళు, సమాజానికి పంచి పెడుతున్నారు గోల్డెన్ వర్డ్స్ని. అన్నిటిని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ అందరికీ అర్థమయ్యేటట్టు వాళ్ళు, మన పుస్తకాలు చదివితే మనకు అర్థం కాదు, కానీ వాళ్ళు అందరికీ అర్థమయ్యేట్లాగా చెప్తున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు నేను దైవాంశ సంభూతులు అని అంటా నేను. మరి వాళ్ళు ఇప్పుడు ఆయన ఏమన్నారు, అలాంటి వ్యాంప్ క్యారెక్టర్లు వేసుకునేటువంటి డ్రెస్లు వేసుకున్న వేస్యలు అన్నారు. ఇంకొక పదం అన్నారు, తల్లి అక్కలు చెల్లెళ్ళు లేరా అని చెప్పేసి అడుగుతున్నారు. అక్కలు చెల్లెళ్ళు తల్లులు ఇలాంటిగా కనిపించరు కాబట్టి వాళ్ళని మేము గౌరవించేలా ఉంటారు అని. మరి నిజానికి ఇప్పుడు సగటు మనం వెళ్తే ఒక సర్వే చేస్తే అనుకుందాం, సపోజ్ సర్వే చేస్తే సొంత చెల్లెలో లేకపోతే అక్కో లేకపోతే మన భార్యో లేకపోతే మన తల్లో అలాంటి డ్రెస్సులు వేసుకోకపోతే ఏంటి ఈ డ్రెస్సులు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు మన సమాజంలో? చాలా మంది, 199 మంది ఉంటారు. సర్వే చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయంగా మనం తీసుకోవాలి. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, దాంట్లో డౌట్ లేదు. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భిన్నంగా ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు. బట్ మన ప్రజాస్వామ్యంలో మెజారిటీ అనేది అంతిమంగా మనకి శిరోధారి. సో మెజారిటీ పీపుల్ సర్వే చేస్తే ఏం చెప్తారు? ఇదే చెప్తారు. గంగాధర్ శాస్త్రి గారు చెప్పేదే చెప్తారు. అది ఒక్కోసారి హార్ష్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మన పిల్లలు తప్పుదోవ పడుతున్నప్పుడు ఏం చేస్తాం? చెప్తాం, ఫస్ట్ 1-2 సార్లు చెప్తాం, బతులాడతాం, తర్వాత కొద్దిగా హార్ష్గా చెప్తాం. అవసరమైతే బెత్తిని తీసుకొని
టీచర్ కన్నా కూడా పేరెంట్స్కు 4 వాయిస్తారు. అంతే, ఇది ప్రతి ఇంట్లో జరిగేదే కదా. ఖచ్చితంగా. మరి ఎందుకు వాళ్ళ పిల్లల్ని అట్లా మరి అది చేస్తున్న అది తప్పు ఇది తప్పు అని ఎందుకు చెప్తున్నారు? వీళ్ళు మన సమాజానికి దైవాంశ సంభూతులు లాంటి వాళ్ళు, పెద్దలు. అందుకు చెప్తున్నారు వాళ్ళు. అంత హార్ష్గా చెప్పారంటే తప్పు కదా అనొచ్చు. చాలామంది వేశ్యలు అనే పద తప్పు కదా, ఆయన అంటే ఎలా అంటాడు గంగాధర శాస్త్రి గారు అనొచ్చు. డెఫినెట్గా వాళ్ళ అంటంలో కూడా నేను తప్పు పట్టాల. ఆయన ఎందుకంటాడు అలా అని, వాళ్ళ అంటంలో కూడా తప్పు పట్టలే. కానీ నేను అనేది అదే మెజారిటీ. ఇప్పుడు ఆయన భగవద్గీతను మొత్తాన్ని అవపోసన పెట్టారు. భగవద్గీతను మొత్తాన్ని కంఠస్థం చేసి మొత్తం ఆడియో రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన ఆయన. ఆ భగవద్గీతలో ఉండేటువంటి సారాంశం ఏంటి అనేది ప్రజలందరికీ ఎంతకంత తెలియజేయాలని తపన పడేటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు దానివల్ల వచ్చేది ఏంటి? ఏం లేదు. సమాజ స్థాపన కోసం అంతే ఆయన చేస్తుంది. మన చరిత్రని మన కల్చర్ని చెప్తున్నారు. కల్చరు సంస్కృతి తర్వాత సంగతి. మనిషి అనేవాడు ఎలా ఉండాలి, అంతే. మానవ జన్మ ఏంటి, ఇదే కదా ఆయన చెప్తుంది. ఇప్పుడు మీరు మీ అభిప్రాయం ఇక్కడ వరకు చెప్పారు. నేను ఇంకొంచెం కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఆయన చాలా విషయాల్ని డౌట్ లేదు అందులో. ఓకే, దేనికి నువ్వు బట్టలు తీస్తున్నావు అంటే అవతల అనేది ఆకర్షించడానికి. తప్పు కదా అది. ఆకర్షించబడిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు? జంతువులాగా ప్రవర్తిస్తాడు. దానికి ఎవరు కారణం? నువ్వే కదా కారణం. నీ తప్పు తెలుసుకోవటంలా, నువ్వు సిగ్గుపడటంలా. ఎప్పుడు చెప్తుంటాను, స్త్రీ జాగ్రత్తగా ఉండాలండి. అందుకని తిట్టాలి, అందుకని ఇంకా గట్టిగా తిట్టాలి వాళ్ళు. వినండి సార్. ఎందుకంటే పురుషుడు బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం. స్త్రీ క్షేత్రం పాడైతే సమాజానికి నష్టం. చాలా మంచి ఆడపిల్లలు ఎంత చూసారా దాంట్లో ఎంత విస్తృతార్థం ఉంది ఆయన చెప్పిన దాంట్లో తెలుసా? గంగాధర శాస్త్రి గారు చెప్పిన దాంట్లో విస్తృతార్థాన్ని ఆలోచించుకుంటే అసలు దాంట్లోనే మొత్తం రహస్యం ఉంది. జన్మ రహస్యంతో పాటు జీవిత రహస్యం కూడా ఉంది. సత్యవతి గారు కూడా చెప్తారు అదే మాట. సత్యవతి గారు మహిళ కదా, పోనీ ఈయన పురుషాధిక్యం అనుకుందాం గంగాధర శాస్త్రి గారు. సత్యవతి గారు కూడా ఏం చెప్తారు? ప్రతిసారి చాలా సందర్భాల్లో ఆవిడ ప్రవచనాలు కూడా నేను వింటూ ఉంటా. ఆవిడ కదా చెప్తారు, అమ్మా మగవాళ్ళు డ్రెస్సులు ఎట్టబడితే అట్ట వేసుకుంటున్నారు, మేము ఎందుకు వేసుకోకూడదని మీరు పోటీ పడుతున్నారు. అది కాదమ్మా, ఇలానే చెప్తారు ఆవిడ. అది కాదమ్మా, స్త్రీ క్షేత్రం అమ్మా, మగవాడి బీజము అని చెప్పి, ఇది అర్థం కాదని చెప్పి దాని కంటిన్యూషన్లో కూడా చెప్తారు ఆవిడ. ఏం చెప్తారో తెలుసా? పొలంలో విత్తనాలు వేస్తే ఆ విత్తనాలు మంచివి కాకపోతే తీసేసి మళ్ళీ విత్తనాలు వేసుకుంటామమ్మా. క్షేత్రమే చెడిపోయింది అనుకో, పొలంలో ఏమీ పండవమ్మా అని చెప్పి నెక్స్ట్ కంటిన్యూషన్లో అందరికీ అర్థమయ్యేట్లాగా ఆవిడ చెప్పే ప్రవచనాలు ఉన్నాయి. ఇంకా గంగాధర శాస్త్రి గారు ఒక లెవెల్ వరకు ఆగిపోయారు. ఆ నెక్స్ట్ లెవెల్కి ఆవిడ ఇంకా అంటే అందరికీ అర్థమయ్యేలాగా, పాముర్లకు కూడా అర్థమయ్యేలాగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు ఆవిడ. సార్, అంటే ఇంకొక విషయం ఏంటి అంటే, ఏదైతే మగవాళ్ళు ఎందుకు ఆకర్షించబడుతున్నారు అనేది చెప్తున్నప్పుడు వాస్తవానికి ఆయన ఒక పాయింట్ హైలైట్ చేశారు. మీరు ఎందుకు ఈ విధంగా బట్టలు వేసుకుంటున్నారు అని. మీరు దాన్ని ఎందుకు సమర్థించుకుంటున్నారు అంటే, ఈ రోజు కూడా మీరు చూస్తే నిధి అగర్వాల్ లాంటి వాళ్ళు ఏం పెట్టారు అంటే, ఇది నా శరీరం, నా ఇష్టం, నీది కాదు కదా, నాకు నచ్చినట్టు వేసుకుంటానని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మీరు డబ్బులు తీసుకొని మీకు నచ్చినట్టు మీరు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అది మీ వరకు ధర్మం. అది అందరిలో కూడా కరెక్ట్ అనిపించాలి కదా, అందరికీ కూడా వర్తించాలి కదా. మరి అంటే ఇప్పుడు నా బాడీ నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అంటే, నేను ఇలా పడతా అలా వచ్చి వీడియోలు చేస్తానంటే ఒప్పుకుంటుందా సంస్థ? కాదు, సమాజం కూడా అదే చెప్పేది. సంస్థ ఒప్పుకోదు, సమాజం కూడా మెజారిటీ ఒప్పుకోదు. ఇప్పుడు గంగాధర శాస్త్రి గారు ఏమన్నారు? హృదయ దౌర్బల్యులు కొంతమంది మృగాల్లాగా వ్యవహరిస్తారమ్మా అని అన్నారు. ఎందుకన్నారు? మనిషికి కామ, క్రోధ, మద, మాత్సల్యాలు అనేది ఉంటాయి. మనిషి అనే వాళ్ళకి అందరికీ ఉంటాయి. అందుకే పెద్దలు చెప్తారు కదా, తన కోపమే తన శత్రువు. చిన్నప్పుడు చెప్తారు కదా. అలాగే మద, మాత్సల్యాలు, మోహం ఇవన్నీ ఉంటాయి. దాన్ని అదుపు చేసుకునే కెపాసిటీ ఉంటే మనం మనిషిలాగా ఉంటాం. ప్రతి వాళ్ళకు ఉంటాయి అవి. ఈవెన్ ఆధ్యాత్మికవేత్తలకు కూడా అలాంటి భావనలు వచ్చినప్పుడు వాటిని చంపేస్తారు లోపల చంపేస్తారు. కాబట్టి వాళ్ళకి అది ఉండదు ఆ ఫీలింగ్. ఎంతమందికి అంత కెపాసిటీ ఉంటుంది? ఇప్పుడు మందు తాగుతాడు, గంజాయి తాగుతాడు, డ్రగ్స్ తీసుకున్నాడు, వాడి పరిస్థితి ఏంటి చెప్పు నాకు. వాడికి తల్లి చెల్లి ఏమన్నా అసలు తేడా ఉంటుందా? తెలీదు. వాడు అసలు ఏం చేస్తాడో తెలియదు. మనం చూస్తున్నాం కదా అనేక కేసులు. ఆయన చెప్పింది అదే, దౌర్బల్యం, మానసిక దౌర్బల్యం ఎప్పుడు వస్తుంది? ఇలాంటి వాటికి అలవాటు పడినప్పుడు మానసిక దౌర్బల్యం వస్తుంది. అది వచ్చినప్పుడు
వాళ్ళు ఎవరి పైన అట్రాక్ట్ అవుతారు ఇమీడియట్గా? ఖచ్చితంగా కొంచెం ఇట్లాంటి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళ మీద అట్రాక్ట్ అవుతారు. అది ఆయన ఆ కాన్సెప్ట్. ఈవెన్ గరికపాటి గారు చెప్పినా, సాగంటి గారు చెప్పినా వాళ్ళు ఏం చెప్తున్నారు? స్త్రీ దేవతమ్మ, స్త్రీకి పెద్ద సమాజంలో మొత్తం ప్రకృతిలోనే గౌరవం ఉంది స్త్రీకి, స్త్రీకి లేనటువంటి గౌరవం పురుషులకు లేదు అని చెప్పి చెబుతారు. సో మరి ఆ స్త్రీకి ఇచ్చినట్టు గౌరవం అది శాస్త్రాల్లో కానీ మీ గ్రంథాల్లో కానీ ఇచ్చినటువంటి గౌరవం అది. ఇప్పుడు దాన్ని ఆ గౌరవాన్ని ఈ విధంగా చర్చకు పెడుతున్నారు. చర్చకు రావడం మంచిది, రావాలి. ఎందుకు రావాలని అంటే గతంలో కత్తి మహేష్ అని ఒక అతను ఉండేవాళ్ళు, ఇప్పుడు లేడు, చనిపోయాడు. అతను రాముడు శ్రీలోలుడు, మాంసం తింటాడు, మాంసాహారి అని చెప్పి అన్నాడు. అతన్ని గందరగోళంగా తిట్టారు అందరూ. గందరగోళంగా తిట్టేసి అతన్ని తెలంగాణ బహిష్కరణ కూడా చేశారు. ఆ తర్వాత దాని మీద హిందూ సంస్థలు అవన్నీ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అసలు స్త్రీలు ఈయన మాంసాహారే శాఖాహారి అని పెద్ద చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు అసలు మాంసాహారి అని చెప్పింది ఎవరు? త్రిదండి చిన్నజారి స్వామి చెప్పారు ఫస్ట్. అసలు ఎందుకు జరిగింది అనేది కూడా చెప్పారు. ఎందుకు చెప్పింది, దాని నేపథ్యం ఏంటని కూడా చెప్పారు. ఆయన క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడు సహజ ఇది తింటాడు. ఇంకొకటి అరణ్యవాసంలో అది జరిగింది అంటే మనకి లోపల వెనక ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఇప్పుడు వీళ్ళేదో అంటారు, దాని కౌంటర్కి వీళ్ళేదో అంటారు. అదే చెప్పేది. ఇప్పుడు గొడవలు ఎప్పుడు వస్తాయి? నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే, నేను చెప్పింది మీకు పూర్తిగా అనకపోతే, నేనంటే నేను కాదు, జనరల్గా లేదు నేను చెప్పింది మీకు వేరే రకంగా అర్థమైతే దాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి ఏదో ఏ రకంగా చెప్తే గొడవలు అవుతాయి. సో కాబట్టి ఇది ఏంటంటే ఈ చర్చ జరగాలి. చర్చ ఆహ్వానించదగ్గిదే నన్ను అడిగితే. ఇది మహిళల వస్త్రధారణ ఎలా ఉండాలి అనే దాని మీద ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి నేను నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. ఫంక్షన్ కాదు, ఏదో కార్యక్రమానికి వెళ్ళాను. కార్యక్రమానికి వెళ్తే ఇంతకుముందు నిండు బట్టలు కట్టుకొని, శారీ కట్టుకొని, జడేసుకొని వచ్చేటువంటి ఒక సామాన్యమైన మహిళ, ఆ మహిళ 10th కూడా లేదు, 7వ తరగతి ఏం ఫెయిల్ అయిపోయింది. సరే తర్వాత పెళ్లి చేసుకున్నారు, పెద్ద కుటుంబంలో ఉన్నాను. నేను నాకు ఏ వేషధారణలో కనిపించింది తెలుసా? జుట్టు ఎరబూసుకొని కనపడింది. మళ్ళీ అది తప్ప అని అడుగుతారు. ఇదేంటి ఇది ఇలా అని చెప్పి అనుకున్నా నేనే ఎక్స్పర్ట్స్లా. శివాజీ గారు చెప్పింది కూడా అదే. ఇప్పుడు ఆయన భావంగా చెప్పింది, మనసులో ఎవరికైనా ఇలాంటి అభిప్రాయాలు వస్తాయి అని చెప్పి ఆయన చెప్పాడు. అంతే తప్ప ఆయన, మీరు కావాలంటే వీడియో చూడండి, శివాజీ గారు చెప్పింది ఏంది, ఎవరైనా ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నప్పుడు మనసులో వచ్చేటువంటి భావన ఏంటి, అలా వస్తుంది అనే యాంగిల్లో చెప్పారు ఆయన. తన భావన అని చెప్పలే, ఎవరైనా చూసినప్పుడు ఇలా వస్తుంది అని. నేను అందుకు చెప్తున్నా, ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి తన్ని ఒక రకంగా చూసాము. ఇప్పుడు కల్చర్ మరి సీరియల్ ఎఫెక్టా లేకపోతే ఇంకోటం ఆవిడ జడ తీసేసి ఇరబూసుకొని వచ్చింది. అది తప్పని నేను అంటలా, మన భావన అది లోపల కలుగుతుంది. కానీ కొంతమంది బయటికి చెప్పలేరు. శివాజీ గారు కుండబద్దలు కొట్టి చెప్పారు, ఆయన దాచుకోలేకపోయారు. దాచుకోవడం అని కాదు, కొంతమందికి సమాజం పట్ల కొన్ని బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు ఉన్నప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని చెప్తారు. ఇప్పుడు పిల్లలకు మనం కఠినంగా కొన్నిసార్లు చెప్తాం కదా, సేమ్ అలానే చెప్పుంటారు నేను అనుకుంటాను. అంతే తప్ప దేశం మీద అయితే ఆయన చెప్పినట్టు నాకు ఆ వీడియోలో అనిపించలేం. అని బహుశా కొంతమందికి అనిపించవచ్చు, దాన్ని మనం కాదని, దాన్ని కూడా ఆహ్వానిస్తాం మనం. థ్యాంక్ యూ సో మచ్.